మన సాయి ప్రసాద్ స్వామి గారి గురువు మాతా భగవతి గారు ఈ యొక్క కార్యక్రమానికి ఆశీర్వాదం ఇవ్వడానికి ఇచ్చేసినారు. వారికి మనందరి తరఫున అనంతపురం జిల్లా ఆరోగ్య మహిళా మండలి గుంతకల్ ఆరోగ్య సంఘం తరఫున స్వాగతం పలుకుతూ వారికి చిరుశాలతో సత్కరిస్తున్నాము. మీరందరూ కూడా చప్పట్లతో స్వాగతించవలసిందిగా కోరుకుంటూ జై వాసవి. ఆ మహర్షులకి నమస్కారం చేసుకోండి, మమ్మల్ని ధర్మంగా మార్గం వైపు తీసుకుని వెళ్ళమని అడగండి. 2 నిమిషాలు కళ్ళు మూసుకుని సప్త ఋషులకి నమస్కారం చేసుకుని ఋషులు తోడుగా ఉండమని అడగండి. మీకు నిరంతరం ఋషులు తోడుగా ఉండి ధర్మ మార్గంలోకి తీసుకుని వెళ్తారు. శుభం భూయాలు. ఇంతకంటే చెప్పగలిగింది ఏమీ లేదు నాన్న. నమస్కారం, సభకు నమస్కారం. ఆడపిల్లలందరూ కూడా మహాశక్తి స్వరూపులుగా చాలా అందంగా ఆనందంగా కనబడుతున్నారు. అలాగే చిరంజీవి సాయి నాకు చాలా చిరకాలంగా తెలుసు. నా పుత్రుడు, నా భక్తుడు, నా శిష్యుడు, అన్నీ సాయి. నేనేం చెప్తే అదే చేస్తూ ఉంటాడు. నన్ను అడగండి ఏ పని చేయడు. ఆయన కోపం కూడా మంచిదే, కాస్త కోపం ఎక్కువ ఉండొచ్చు. కానీ బ్రాహ్మణుడికి ఆ మాత్రం కోపము లేకపోతే చాలా కష్టం. ప్రేమ ఉన్న చోటనే దండన ఉంటుంది. అది గ్రహించండి ప్రతి ఒక్కరు కూడా. అందరూ కూడా ప్రేమ ఉన్న చోట దండన ఉంటుంది అనేది గ్రహించగలిగితే రాధాకృష్ణుల అనుగ్రహం కలుగుతుంది. సో సాయి మీ అందరికీ ఇంకా 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 మంచి మంచి పూజలు పునస్కారాలు చేయిస్తూ ధర్మం వైపుకి నడిపించాలని సాయిని కూడా ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆ సప్త ఋషుల ఆశీర్వాదం చేస్తూ ముగిస్తున్నాను. శుభం భూయాలు. అమ్మ పరమేశ్వరి, జగన్మాత, జగద్రక్షకి, రాజరాజేశ్వరి, యోగేశ్వరి, సిద్ధేశ్వరి, మోక్షేశ్వరి, సర్వ దేవతా స్వరూపిణి, కన్యకా పరమేశ్వరి అమ్మ మహాద్భుతం. అమ్మను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అమ్మ ముందరే పెరిగాను, అమ్మ కనుసన్నల్లోనే పెరిగాను. అలాంటి అమ్మ ఆశీర్వాదం ఉండడం వల్లనే ఈరోజు ఈ కన్యకా పరమేశ్వరి గుడికి మూడోసారి వచ్చాను. ఇంకా ఇంకా ఎప్పుడు ఇలాగే వస్తూ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మన ఈ గుడి ప్రెసిడెంట్ గారు గోపాల్ జగదీష్ గారికి పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు వేసి ఎప్పుడు మంచి ధర్మకార్యాలు చేస్తూ ఆనందంగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని, ధర్మం మాత్రమే చేస్తూ ఉండాలని, ఆ ధర్మ మార్గంలో ఎన్ని అవకతవకలు వచ్చినా కూడా వాటిని ఇష్టపూర్వకంగా కష్టంగా భావించకుండా ఇష్టపూర్వకంగా ఇది దేవుడి సేవ అనుకుంటూ చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదిస్తూ అందరూ పరమేశ్వరుడు అందరినీ ప్రాప్తిస్తున్నాను. శ్రీచక్ర యంత్రాన్ని కూడా పూజ, అభిషేకం, అలాగే సహస్రాక్షి దేవికి కూడా అభిషేకం జరుగుతుంది. అందరు చక్కగా వీక్షించండి. అమ్మ కళ్ళు తెరిచి మిమ్మల్ని అందరినీ కూడా చూసి ఆశీర్వాదం చేస్తుంది. ఈ గుడి కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ఇంకా ఆధ్యాత్మిక పరంగా ముందడు వేస్తూ మహోన్నతంగా ఉండాలని ఆ దేవి ఖడ్గమాల స్వరూపిణి అయిన 181 దేవతల సంపూర్ణ అనుగ్రహం మీ అందరికీ ఉండి తీరుతుంది. ఇలాగే మీరందరూ కూడా చేస్తూ ఉండండి. మీరే కాకుండా మీరు అభివృద్ధి చెందడమే కాకుండా ఈ ప్రాంతాన్నంతా కూడా అభివృద్ధి చెందింపజేయడం అనేది గొప్ప విశేషము. త్యాగగుణం చాలా అవసరం. త్యాగమే సహనం, త్యాగం ఇవి మహా గొప్ప ఆయుధాలు. ఈ 2 లేకపోతే స్త్రీమూర్తులకి జీవితం చాలా దుర్బలంగా ఉంటుంది. అందుకని ఈ 181 దేవతలు మీ అందరికీ సహనాన్ని ప్రసాదించమని, తర్వాత త్యాగగుణాన్ని ప్రసాదించమని అమ్మవారిని నేను అడుగుతున్నాను. ఆ అమ్మ మీ అందరికీ అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని అనంతపురం మహిళా మండలి వాళ్ళు, ఆడపిల్లలందరూ స్త్రీ స్వరూపాలు. నేను పేరున చెప్పలేను, కానీ స్త్రీ మహాదేవత. నాకు స్త్రీలంటే జయలక్ష్మి గారు,
చాలా చాలా వారి సహకారంతో మీ అందరూ కూడా ఈ పూజలు చేసుకుంటున్నారు. స్త్రీ అంటే ఆది పరాశక్తి స్వరూపం. అలా అందరూ కూడా తయారు కావాలి. ఆదిశక్తి అంటే ఏదో కోపాలు తాపాలు రుద్ర రూపాలు అమ్మ చేసిన పనులు మనము చేద్దామా అని కాదు. సహనం, త్యాగం, ఈ రెండు ఆయుధాలు మీ చేతిలో ఉంటే మీరు సాక్షాత్తు సమస్త దేవతా స్వరూపులు మీరే అవుతారు. ఈ కార్యక్రమం అంతా కోశాది గారు, అధ్యక్షులు, కార్యదర్శులు, మిగతా చిన్న చిన్న పని చేసి చిన్న వాళ్ళని కాకుండా ఎంతో సేవ చేస్తున్నప్పుడు అందరికీ కూడా ఇన్ని కార్యదర్శులందరికీ కూడా ఈ అమ్మ అనుగ్రహ ప్రాప్తి వస్తుంది. జగదంబ విశ్వభావని మాతాకి జై బోలో మాతా మహారాజ్ఞి కి అంబే మాతకి జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ 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 దుర్గే హర దుర్గే హర దుర్గే అనంతపురం జిల్లా ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఈరోజు గుంతకల్ పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రపంచ శాంతి, అదేవిధంగా దేశమంతా సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలనే ఉద్దేశంతో మన గుంతకల్ పట్టణంలో జిల్లా ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వంకదారు జయలక్ష్మి గారు, అదేవిధంగా కార్యదర్శి శ్రీదేవి గారు, కోశాధికారి గీతా గారి వారి ఆధ్వర్యంలో, వారి టీం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా సహస్రాక్షి దేవత పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఉదయం 7 గంటల నుండి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, అదేవిధంగా హారతులు దాదాపు ఇక్కడ గుంతకల్లు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన మహిళా మండలిచే అమ్మవారికి ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దాదాపు 900 మంది ఆర్యవైశ్య మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేశమంతా సుభిక్షంగా ఉండాలని, ఆ విధంగా అమ్మవారు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఉదయం నుంచి పూజలు చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లా ఆర్యవైశ్య మహిళా మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క అమ్మవారు మన అందరి మీద కరుణా కటాక్షాలు అందజేయాలని, మనందరికీ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు రావాలని కోరుకుంటూ అందరికీ జై వాసవి. జై వాసవి. జై వాసవి. అందరికీ నమస్కారం అండి. జిల్లా ఆర్యవైశ్య మహిళా మండలి, అనంతపురం జిల్లా ఆర్యవైశ్య మహిళా మండలి తరఫు నుంచి మేము చేస్తుండే కార్యక్రమము ఇది వచ్చి సహస్రాక్షి పూజ. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు ఎక్కడ చేయలేదు అని నేను అనుకుంటున్నాను. అట్లే దేవి ఖడ్గమ్మాలలో 181 అమ్మవార్లు ఉంటారు. అన్ని అమ్మవార్లను కూర్చోపెట్టి ఆవాహనం చేసి చాలా పెద్ద పూజ చేసినాము. అట్లనే దుర్గా సూక్తం 108 సార్లు 10 మంది స్వాములు కలిసి చేయడం జరిగింది, పారాయణం చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 900 మంది వరకు 1000 వరకు అందరూ ఆడవాళ్ళంతా కలిసి భోజనాలు, అంత పొద్దునే టిఫన్స్, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి టిఫన్స్, ఇప్పుడు పారాయణం కూడా ఉంది గుళ్ళో కూడా. అంతా చాలా పెద్ద తతంగా చేస్తున్నాము అందరము. ఇది చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ నాకు బాగా సహకరించినారు. దీనికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ ప్రోగ్రాం చేయడం వల్ల, ఈ పూజ చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మేము చేసే ప్రతి ప్రోగ్రాంలోనూ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ప్రతిదానికి మాకు చేతునిస్తున్నారు. వారికి మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. జై వాసవి.
ఆర్యవైశ్య మహిళా మండలి, అనంతపురం జిల్లా ఆర్యవైశ్య మహిళా మండలి సెక్రటరీగా ముదిగంటి శ్రీదేవిని మాట్లాడుతున్నాను. ఎక్కడా జరగని పెద్ద ఎత్తు కార్యక్రమము ఈ గుంటకల్ పట్టణంలో జరిగింది. జరిగిన కార్యక్రమం సహస్రాక్షి అమ్మవారి పూజ, శ్రీచక్ర యంత్రము దగ్గర 181 కలశాలను ప్రతిష్ఠ చేసినాము. దుర్గా సూక్త పారాయణము 10 మంది బ్రాహ్మణుల చేత పారాయణం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా అమ్మవారికి పంచహారతులు, దేవి ఖడ్గమాల, కుంకుమార్చన జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మా సంఘం వాళ్ళు, ఈ గుంటకల్ అవోపా సంఘము, ఆర్యవైశ్య సంఘము, ప్రతి ఒక్క సంఘం నుంచి మాకు చేయూతనిచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు అండదండలు వాళ్ళు ఇచ్చినందువల్ల మేము ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడానికి సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు. జై వాసవి.